చూస్తే మన బ్రెయిన్ అక్కడ మెత్తగా ఒక జున్ను ముక్కలాగా ఉంటుందండి. చాలా మెత్తగా ఉంటుంది బ్రెయిన్. మెదడు చాలా మెత్తగా ఉంటుంది. లోపల ఏముంటుంది అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనే ఒక ఫ్లూయిడ్ ఉంటుందండి. అది వాటర్ లాగా ఉంటుంది. ఆ వాటర్ లాగా ఉండే దాంట్లో ఇది తేలాడుతూ ఉంటుందండి బ్రెయిన్. ఓకే అండి. ఎందుకలా ఉంది? ఎందుకు తేలాడుతూ ఉంది అంటే, ఈ ఎముక కూడా ఆ బ్రెయిన్‌కి గుచ్చుకొని ఇంజ్యూర్ అవ్వకుండా, డ్యామేజ్ జరగకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ఫ్లూయిడ్‌లో ఈ బ్రెయిను తేలియాడుతూ ఉంటుందండి. మనందరం అనుకుంటాం, అరే! బయట మిరాకిల్స్ జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి అనుకుంటాం. మన శరీరంలోనే చాలా అద్భుతాలు మనకు తెలియకుండా ఉన్నాయండి. కానీ మనం అన్నీ తెలుసుకుందామండి. అన్నీ తెలుసుకుందాము. ఇంకా ఏంటంటే మనకి అందరు తిడుతూ ఉంటారు. "అరే! నీకు బ్రెయిన్ పని చేయట్లేదా? నీకు తలలో ఉందా? లేతే మోకాల్లో ఉందా?" ఇట్లా అంటూ ఉంటే మనం వింటూ ఉంటాము. అది యాక్చువల్‌గా బ్రెయిన్ అంటే తిట్టేది కాదండి. చాలా అద్భుతమైనది. చాలా చాలా అద్భుతమైందండి. మంచి మంచి పనులు చేస్తూ ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇది అది తేలియాడుతూ ఉంటుందని చెప్పుకున్నాం గదండీ! తర్వాత ఈ బ్రెయిన్ లోపల కణాలుంటాయండి. అవి ఎలా ఉంటాయి? ఎన్నుంటాయంటే 100 బిలియన్‌ల సెల్స్ ఉంటాయండి. ఈ 100 బిలియన్‌లంటే ఒక్క సున్నా పక్కన 9 సున్నాలండి. ఇంకా అర్థం చేసుకోండి. ఎన్ని అంటే 100,00,000 ఒక బిలియన్ అంటే అలాంటిది 100 బిలియన్ సెల్స్ ఉన్నాయండి మన బ్రెయిన్‌లో. అంటే మనం ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని అంటే ఎలా ఉంటాయంటే అలాగే మన బ్రెయిన్‌లో గూడా అన్ని సెల్స్ ఉంటాయి. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే మన ప్రతి కణానికి గూడా మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి ప్రతి కణానికి గూడా 10,000 కనెక్షన్‌లుంటాయండి. ఆ ఒక్కొక్క కనెక్షన్‌ని మనం న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అంటాము. ఈ ఒక్కొక్క కణాన్ని గూడా మనం న్యూరాన్స్ అని పిలుస్తూ ఉంటాము. టెక్నికల్ వర్డ్ అన్నమాట. ఈ న్యూరాన్స్‌కి మధ్య ఉండే కనెక్షన్స్‌ని న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అంటూ ఉంటామండి. ఇది ఎట్లా అంటే ఇది మన సెల్స్ అన్నీ గూడా ఎట్లా పనిజేస్తాయి అనేది చూద్దామండి. మనం, మనం ఈ బాగు జేసుకోవాలన్నా, ఈ కనెక్షన్స్‌ని, ఈ కణాలని మనం బాగు జేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. డ్యామేజ్ చేసుకోవాలన్నా సరే మన చేతిలోనే ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రింక్ చేసే వాళ్ళకి, స్మోక్ చేసే వాళ్ళకి, తర్వాత ఇది గంజాయి తీసుకునే వాళ్ళకి, కాఫీ, టీలు ఎక్కువ తాగే వాళ్ళకి, వీళ్ళందరికీ గూడా ఈ బ్రెయిన్‌లో ఉన్నటువంటి కణాలు, ఆ కణాల మధ్య ఉండేటటువంటి కనెక్షన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. మనం పార్టీలకి, ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు చాలా మంది చెప్తారు. "అరే! ఒక్క పెగ్గే గదా! వేసుకోరా ఏం గాదు" అంటారు. సిగరెట్ తాగేటప్పుడు గూడా, "అరే! ఒక్క సిగరెట్టే గదా! సరదాగా ఎంజాయ్ చేద్దాము" అంటూ ఉంటారు. గంజాయి తీసుకునేటప్పుడు గూడా ఒక్కసారే గదా! అసలు ఆ కిక్ వేరుగా ఉంటది. ఒక్కసారి తీసుకో ఏం గాదులే ఒక్కసారికి అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఒక్కసారి తీసుకున్నా సరే మన బ్రెయిన్‌లో అంటే మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి కణాల మధ్య ఉన్నటువంటి కనెక్షన్స్ అన్నీ గూడా ఫట్ 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 అని కట్ అయిపోతా ఉంటాయండి. అది ఒక 10 కణాలు కట్ అయినా సరే, 10 కణాల కనెక్షన్‌లు కట్ అయినా సరే, ఒక్కొక్క కణానికి 10,000 కనెక్షన్‌లు. అంటే చాలా కనెక్షన్‌లన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతా ఉంటది. అందుకని జెప్పేసి మనం అందరం అనుకుంటాం. ఒక 4, 5 ఇల్లులుండి, చాలా బంగారం ఉండి, ఫిక్స్డ్ డిపాజిట్లుండి, లేపోతే స్థలాలు, పొలాలు ఎక్కువుంటే, అరే! మనకి చాలా ఆస్తులున్నాయి. మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ ఏ మనిషికైనా సరే నిజమైన ఆస్తులు ఏంటి అంటే మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి కణాలేనండి. 100%. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తులున్నా ఎంజాయ్ జేయడానికి బావుంటది. మనం ఆరోగ్యంగా లేమనుకోండి, మనం అసలేం చేయలేం గదా! అక్కడ ఒక పక్కన మూల కూర్చొనుంటాం. టయానికి తిండి పెడతారు. ఇంక అయిపోతుంది. అలా ఉంటుందండి. అందుకని నిజమైన ఆస్తులేంటంటే మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి సెల్సేనండి. ఇంపార్టెంట్ అండి అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటేందంటే మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి కణాలన్నీ గూడా ఏం జేస్తాయి అంటే అవి మన శరీరానికి ఏవైతే కెమికల్స్ అవసరమో, ఆ కెమికల్స్ అన్నింటిని గూడా తయారు జేస్తూ ఉంటాయండి. ఇది మగవారిలో అయితే బ్రెయిన్ వెయిట్ 1300 గ్రాములుంటుంది. ఆడవారిలో అయితే బ్రెయిన్ వెయిట్ 1200 గ్రాములుంటుందండి. ఇంకొక విషయం ఏందంటే, ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళకి, ఈ గంజాయి తీసుకునే వాళ్ళకి, ఈ తర్వాత ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మనకి బ్రెయిన్‌లో కనెక్షన్స్ అన్నీ కట్ అయిపోతూ ఉంటున్నాయని చెప్పుకున్నాం గదా! అదే విధంగా మనకి ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మనం వాడేటటువంటి సెల్ ఫోను రోజుకి 2 గంటల పైన వాడితే గనక
అది దాంట్లో గూడా మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి న్యూరాన్స్‌కి మధ్య ఉన్నటువంటి కనెక్షన్స్ అన్నీ గూడా కట్ అయిపోతూ ఉంటాయంటండి. అంటే 2 గంటల పైన ఎక్కువ వాడితే ఫోను, మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి న్యూరాన్స్‌కున్న కనెక్షన్స్ అన్నీ కట్ అయిపోతూ ఉంటాయంటండి. అందుకని జాగ్రత్తగా మనం ఫోన్‌ని అవసరమైతే వాడాలండి, తప్పదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి సెల్ ఫోన్‌లోనే ఆపరేట్ చేయాల్సొస్తుంది. కానీ అవసరమైతే వాడండి. లేదు అంటే కొంచెం తగ్గించుకోండి. ఇంకోటేందంటే ఈ కనెక్షన్స్ అన్నీ గూడా పుట్టిన పిల్లలకి దగ్గర దగ్గర 3,00,00,000 కనెక్షన్స్ ఉంటాయంటండి బ్రెయిన్‌లో. అవి ఉన్నప్పుడు వాళ్ళందుకే చిన్న పిల్లలు చక్కగా, హ్యాపీగా, హెల్తీగా, యాక్టివ్‌గా కనిపిస్తారు. మనం ఏదన్నా చెప్పగానే వెంటనే అర్థం జేసుకోవడం, వాళ్ళ అంటే బ్రెయిన్ కెపాసిటీ అంత పవర్ ఉంటది గాబట్టి వెంటనే వాళ్ళకి మ్యూజిక్ నేర్చుకోవాలన్నా, డాన్స్ నేర్చుకోవాలన్నా పెద్ద వయసులో వాళ్ళకన్నీ గూడా చిన్న పిల్లలకి బాగా వస్తుంది. కానీ మనం ఏం జేస్తున్నామంటే ఒక ఏడో నెల, ఎనిమిదో నెల, ఒక పదో నెల రాంగానే పిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేసి వాటిలో పాటలు పెట్టి అన్నం తినిపిస్తున్నాం. తర్వాత వాటిలో మంచి మంచి కార్టూన్స్ చూపిస్తూ అన్నం బెడుతున్నాం. ఇలా చేయడం వల్ల మన పిల్లల్ని మనమే ఇబ్బంది పెట్టేస్తున్నామండి. ఇది ఇంక ఇట్లనే వీళ్ళకి ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు, సిక్స్త్, 10థ్ క్లాస్‌కొచ్చేసరికి వాళ్ళకి యూట్యూబ్ ఓపెన్ జేయడం, ఫేస్‌బుక్ ఓపెన్ జేయటం, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ జేయటం, వాళ్ళకి మెసేజ్‌లన్నిటికిని వాటికి రిప్లై ఇవ్వడం, వీటన్నికి తెలుస్తా ఉంటది పిల్లలకి. మనందరం ఏమనుకుంటున్నామంటే మన పిల్లలు చాలా తెలివైనోళ్ళు. ఇలా చూడగానే అలాగ అన్నీ గ్రాస్పింగ్ చేసేసి ఫోన్‌లన్నీ చక్కగా తెలుసుకుంటున్నారు, వాడుతున్నారు, చాలా తెలివైనోళ్ళని మనం ఆనందపడతాం. కానీ వాళ్ళ పిల్లల యొక్క బ్రెయిన్‌లో ఏమవుతుంది? బ్రెయిన్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. ఆ కనెక్షన్స్ అన్నీ గూడా కట్ అయిపోతున్నాయి. ఇప్పుడు దీనివల్ల ఇంకా మనం ఏం జెప్తామంటే, "అరే నాన్న నువ్వు మంచి ఇంజినీర్ అవ్వాలి, మంచి డాక్టర్ అవ్వాలి, మంచి కలెక్టర్ అవ్వాలి, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉండి పెద్ద పెద్ద జాబులు జేయాలి" అని జెప్తాం. ఇలా ఈ విధంగా న్యూరాన్స్‌లో ఉన్నటువంటి కనెక్షన్స్ కట్ అయిపోతే వాళ్ళు ఎలా చేయగలరండి? చేయలేరు గదా! ఒకసారి అర్థం జేసుకోండి. మనం ఫోన్‌లను గూడా కొంచెం దూరంగా బెడదాము. ఓకే. నెక్స్టొచ్చేసి మన మెదడండి. మన మెదడు గురించి ఇప్పుడెట్లా అంటే, ఇది చూస్తానికి మీకు చెప్పాలంటే వాల్‌నట్స్ ఉంటాయి గదా! వాల్‌నట్ గనుక ఒకటి పట్టుకొని జూస్తే, మనకి బ్రెయిను మన లోపల బ్రెయిన్ ఎలా అయితే ఏ షేప్‌లో ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇది మనకి చూడడానికి 2 భాగాలుగా కనిపిస్తుంది. 2 భాగాలుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎడమ వైపు ఉన్నటువంటి బ్రెయిను, కుడి వైపు ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నింటిని గూడా కంట్రోల్ జేస్తుంది. ఈ ఇటువైపు కుడివైపు ఉన్నటువంటి బ్రెయిన్, ఎడమ వైపు ఉన్నటువంటి మన శరీరంలో ఎడమ వైపు ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నింటిని గూడా కంట్రోల్ జేస్తూ ఉంటుందండి. ఇంకొకటేందంటే మెదడిది 4 భాగాలుగా ఉంటుందండి. చూస్తానికి 2 భాగాల్లా కనిపిస్తుంది. కానీ 4 భాగాలండి. అవేంటి అంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే మెదడుకి ముందు భాగం. తర్వాత పెరైటల్ లోబ్ అది వెనక వైపు ఉంటుంది. ఆక్సిపిటల్ లోబ్ అంటే ఇలా పక్క వైపు ఉంటుంది. టెంపోరల్ లోబ్ అంటే ఇది మధ్యలో వెనక వైపే ఉంటుందండి. ఇలా 4 లోబ్స్ ఉంటాయి. శివ సార్ ఏం జెప్తారంటే ఈ పేర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం గాబట్టి బ్రెయిన్‌లో ఉన్నటువంటి రైట్ టు లెఫ్ట్ బ్రెయిన్‌ని హీల్ అండ్ కండిషన్ చేయండి. బ్యాక్ సైడ్ రైట్ టు లెఫ్ట్ బ్రెయిన్‌ని హీల్ అండ్ కండిషన్ చేయండి అని చెప్తూ ఉంటారు. అంటే ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం గాబట్టి చెప్తూ ఉంటారు. ఈ ఫ్రాంటల్ లోబ్ అంటే ఫ్రంట్ మెదడులో ఉన్నటువంటి ముందు భాగము మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనం చేసే పనులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, అది మ్యాథమెటిక్స్ కాలిక్యులేషన్స్ బాగా చేయడానికి ఇది బాగా పనిచేస్తుందండి. తర్వాతొచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఎటువంటి కష్టతరమైనటువంటి ప్రాబ్లమ్స్‌నైనా సరే ఈజీగా సాల్వ్ చేసే విధంగా ఈ బ్రెయిన్ మనకి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇన్‌హిబిషన్స్ అంటే ఏది మంచి, ఏది చెడు అనేది మనకు చెప్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బండి మీద గాని, కార్‌లో గాని వెళ్తున్నామనుకోండి. 120 ఎళ్తాం, 100 ఎళ్తాం, 130 గూడా ఎళ్తూ ఉంటాం. అది ఎళ్ళే కొద్దీ అది మధ్యలో ఏందంటే మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఒస్తాయి. "అరే! నువ్వింత ఫాస్ట్‌గా వెళ్ళొద్దు. వెళ్తే యాక్సిడెంట్లు జరుగుతాయి. స్లోగా వెళ్ళు. ఒక 60లో వెళ్ళు, 70లో వెళ్ళు" అని మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఒస్తా ఉంటాయన్నమాట. అందుకని మనం ఏందంటే ఓహో! అని కంట్రోల్‌లో ఉంచుకుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్‌కెళ్ళామనుకోండి మనం. అక్కడ ఒక మంచి వస్తువు జూస్తాం. అది చాలా కాస్ట్‌లీ అన్నమాట. అది కాస్ట్ ఎంత అని అడిగితే వాడు చాలా చెప్తాడు. మన దగ్గర గనక మనీ ఎక్కువ లేదనుకోండి, ఎక్కువ లేదు. కొనాలంటే అది మనకి సరిపోదు ఆ వస్తువు కొనడానికి.
అప్పుడేం జెప్తదంటే మన బ్రెయిన్ అది ఎందుకు చెప్తది అంటే ఇది ఏం పర్లేదు నువ్వు దొంగతనం జేసేయి. నీకు పర్లేదు. నీకు ఎవరు చూడట్లేదులే అని చెప్తది. ఇంకో వైపు ఏం జెప్తదంటే ఇది ప్రీ ఫ్రాంటల్ లోబ్ అంటే దాని లేయర్ గనుక థిక్‌నెస్ అంటే బాగుంది, హెల్తీగా ఉంది అంటే ఆ పర్సన్స్‌లో ఏం జెప్తదంటే, "అరే! ఇది తప్పురా. మనం కష్టపడి పని జేసి డబ్బులు సంపాదించుకొని మనం కొనుక్కోవాలి ఆ వస్తువుని. అంతేగాని ఇలా దొంగతనం చేయకూడదు" అనేది చెప్తది. అంటే విచక్షణ జ్ఞానం. ఏది రైటు, ఏది రాంగు అనేది ఈ ముందు మెదడులో ఉన్నటువంటి భాగం మనకి హెల్ప్ చేస్తూ ఉంటుందండి. అలాగే మనకి తెలివితేటలు. మన తెలివితేటలు గూడా ముందు మెదడులోనే ఉంటాయండి. దాని వల్లే మనకొస్తాయండి. ఎలా అంటే ఒక యాపిల్‌ని బెట్టి ఒక మంచి ఫ్రెష్‌గా ఉన్న యాపిల్‌ని, పాడైపోయిన యాపిల్‌ని పెడితే మనమేం జేస్తాం? మంచి యాపిల్ తీసుకుంటాము. పాడైపోయింది వదిలేస్తాం. ఇప్పుడు రూ. 100 నోటు, ఫేక్ నోట్ ఒకటి, రియల్ నోట్ ఒకటి పెట్టామనుకోండి, మన తెలివితేటలు మనకున్నాయి గాబట్టి మంచి నోట్ తీసుకుంటాము. ఫేక్ నోట్ వదిలేస్తాం. అదే మనకి జంతువులకి, మనకి బ్రెయిన్‌కి ఏంది తేడా అంటే, జంతువుల్లో ఉన్న బ్రెయిన్‌కి, మనలో ఉన్న బ్రెయిన్‌కి తేడా ఏంటి అంటే, ఈ ప్రీ ఫ్రాంటల్ లోబ్‌లో ఉన్నటువంటి లేయరు జంతువుల్లో పల్చగా ఉంటుందండి. మనకైతే మందంగా ఉంటుంది. ఈ మందంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఈ డ్రింక్ చేసి, స్మోక్ చేసి, ఈ తర్వాత ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ అలవాటు చేసుకోవడం వల్ల, ఈ సెల్ ఫోన్‌లు వాడటము, కాఫీలు, టీలు తాగడం వల్ల గూడా ఈ ప్రీ ఫ్రాంటల్ లోబ్‌లో ఉన్నటువంటి లేయరు థిక్‌నెస్ అంతా గూడా సింక్ అవుతా ఉంది. తగ్గిపోతా ఉందన్నమాట. అందువల్ల ఏందంటే విచక్షణ జ్ఞానం అనేది పోతోంది. ఇప్పుడు జంతువులకేందంటే అది పలచగా ఉండడం వల్ల అది మామూలుగానే దానికి తెలీదు. ఏది మంచి, ఏది చెడు అనేది దానికి తెలీదు. కానీ మనకేందంటే అది మందంగా ఉంటది కాబట్టి మనకి తెలుస్తుంది. తర్వాతొచ్చేసి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏందంటే, మనలో ఉన్నటువంటి ఆలోచనా భావాలు, మనం గనక నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి సెల్స్ అన్నీ గూడా నెగెటివ్‌గా ఆలోచించి, వాటికి ఆహ్, ఆర్గాన్స్‌కి గూడా అలాంటి సిగ్నల్స్‌నే పంపిస్తూ ఉంటాయి. ఆలోచనలని, భావాల్ని గ్రహించే శక్తి ప్రతి కణానికి ఉంటది గాబట్టి, మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ గూడా పాజిటివ్‌గా ఉండి, ఆరోగ్యంగా పనిజేసేలాగా చేస్తాయండి మనలో బ్రెయిన్‌లో ఉన్నటువంటి సెల్స్. లేదు మనం నెగెటివ్‌గానే ఆలోచిస్తాము అంటే, ఇంకా మనం ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా అదేనండి. ఎలా అంటే థిక్‌నెస్ ఎక్కువుండడం వల్ల వాళ్ళకేందంటే అన్ని కనెక్షన్స్ యాక్టివ్‌గా ఉంటాయి. ఏది చెప్పినా త్వరగా అర్థం చేసుకుంటారు. తెలివితేటలు బాగా ఉంటాయండి. ఈ జంతువులకి ఇలా పల్చగా ఉండడం వల్ల వాటికి విచక్షణ జ్ఞానం అనేది తెలియకుండా ఉంటుందండి. ఇంకొకటి పెరైటల్ లోబ్. ఇది ఇక్కడ దీని పైన ఉంటుందండి. ఇదేం చేస్తదంటే మోటార్ ఫంక్షన్స్ అంటే మన కండరాలని స్ట్రాంగ్‌గా ఉండేలాగా పనిచేయడానికి ఈ బ్రెయిన్ ఉపయోగపడుతుంది. ఈ పార్ట్ ఉపయోగపడుతుంది. అది కండరాలని గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండేలాగా తయారు చేస్తుందండి ఇది. తర్వాత సెన్సరీ ఫంక్షన్స్. ఈ ఏంటి సెన్సరీ ఫంక్షన్స్ అంటే, మనం ఏదైనా వంట చేసేటప్పుడు గానీ, ఏదన్నా పూజ చేసేటప్పుడు గానీ సంథింగ్ మంట దగ్గరికెళ్ళినప్పుడు పొరపాటున వేలు తగిలిందనుకోండి, వెంటనే మనకి కాలుతది. కాలినప్పుడు వెంటనే ఏందంటే, మన నాడి వెంటనే మన బ్రెయిన్‌కెళ్ళి అది చెప్తది. అదే నీ వేలు కాలింది. నువ్వు మళ్ళీ వేలు పెట్టొద్దు. అక్కడ అదే ప్లేస్‌లో పెట్టొద్దు అని చెప్తదండి. అది ఎంత టైం అంటే సెకండ్ కన్నా చాలా తక్కువ టైంలోనే చెప్తది. మనం మాట్లాడినంత సేపు కూడా పట్టదు. వితిన్ ఒక సెకండ్ అంటే 60 ఒక సెకండ్ అంటే చాలా తక్కువ గదా! నిమిషంలో 60 సెకండ్లు గదా! ఆ సెకండ్ కన్నా గూడా ఇంకా ఫాస్ట్‌గా పనిజేసి మనకి సిగ్నల్స్‌ని పంపించి ఈ సెన్సేషన్ గురించి నువ్వు మళ్ళీ వెంటనే వేలు తీసేయి. నువ్వు పెట్టొద్దు అని జెప్తది. అదే ఒక పిన్ను గాని, లేపోతే పొరపాటున ఒకటి గుచ్చుకుందనుకోండి, వెంటనే మనకి పెయినొస్తది. అరే! పెయినొస్తుంది. ఏం గుచ్చుకుందో అని జెప్పేసి మనకు తెలుస్తది. మళ్ళీ వెంటనే మనం ఆ ప్లేస్‌లో వేలు పెట్టము, చెయ్యి పెట్టము. అలాగా మనకి ఈ సెన్సేషన్స్ అన్నీ మనకి ఈ పెరైటల్ లోబు పనిజేస్తా ఉంటదండి మన బ్రెయిన్‌లో. ఇంకొకటి హ్యాండ్ రైటింగ్ గూడా బాగా ఉండాలి అంటే, ఈ పెరైటల్ లోబ్ గనక యాక్టివ్‌గా ఉంటే, అంటే ఆ ఏరియాలో బ్రెయిన్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌లో క్లాట్స్ ఏమి లేకుండా ఉంటే, ఇది చక్కగా పనిజేసి మన కండరాల వ్యవస్థని, మన సెన్సేషన్ గురించి, తర్వాత మన రైటింగ్ గూడా బాగా వచ్చేలాగా చేస్తుందండి. ఇంకోటి ఆక్సిపెటల్ లోబ్. ఇదేందంటే మన చిన్న మెదడుకి పైన ఉంటుందండి. ఈ లోబ్ ఏం జేస్తుంది అంటే, మనకి కంటి చూపుకి సంబంధించి సిగ్నల్స్ అన్నింటిని
మన పెద్ద మెదడుకి అంటే అది సెరెబ్రమ్ అంటారండి. దానికి ప్లస్ వెన్నుపూసకి సిగ్నల్స్‌ని పంపించి మన కంటి చూపు సరిగ్గా పనిచేసేలాగా చేస్తుందండి ఈ ఆక్సిపిటల్ లోబ్. ఇంకా దీంట్లో ఏం చేస్తుందంటే కళ్ళు బాగానే ఉంటాయండి. ఈ ఈ ఆక్సిపిటల్ లోబ్ అంటే వెనక వైపు ఉంటుంది కదా ఇది. ఇక్కడ గనక ఈ నరం దగ్గర గనక బ్లడ్ సర్క్యులేషన్‌లో క్లాట్ ఉందనుకోండి, ఈ పార్ట్‌లో క్లాట్ ఉంటే వాళ్ళకి కళ్ళ ముందు జరుగుతా ఉంటది. ఏం జరుగుతుంది అంటే కళ్ళు చూస్తా ఉంటాయి. కానీ బ్రెయిన్‌కి ఆ సిగ్నల్ అందదండి. బ్రెయిన్‌కి ఆ సిగ్నల్ అస్సలు అందదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే మన ఇంట్లో ఒక దొంగతనం జరుగుతుందనుకోండి. దొంగతనం జరుగుతూ ఉంటే మన కళ్ళు చూస్తూ ఉంటాయి. కానీ ఆ సిగ్నల్స్ బ్రెయిన్ దాకా వెళ్ళవు. అక్కడ ఏం జరుగుతుందో బ్రెయిన్‌కి అర్థం గాదు. తెలీదు. అలా ఉంటాయండి. ఈ కళ్ళకి సంబంధించింది ఆక్సిపిటల్ లోబు అది చక్కగా పనిజేసేలా చేస్తదండి. ఇంకొకటి టెంపోరల్ లోబ్. ఇదేంటంటే వినికిడి శక్తికి అంటే చెవులు వినికిడి సరిగ్గా పనిజేయడానికి, మెమరీ పవర్ పెంచుకోవడానికి ఇది మనకి ఈ లోబు అదే ఇది పనిజేస్తదండి మన శరీరంలో. పనిజేసేటట్లు చేస్తది మనల్ని. ఒక్కొక్కసారి ఏంటంటే ఆహ్, కొన్ని సందర్భాల్లో ఈ టెంపోరల్ లోబ్ ఈ పక్కన ఇట్లా ఉంటుందండి. ఈ ఇక్కడ గనక బ్రెయిన్‌లో అంటే బ్లడ్ సర్క్యులేషన్‌లో క్లాట్స్ ఉన్నాయనుకోండి. క్లాట్స్ ఉంటే ఏమవుతుందంటే వినికిడి శక్తి సరిగ్గా పనిచేయదు. తర్వాతొచ్చేసి కండరాలన్నీ గూడా పెయిన్స్‌గా పట్టేసినట్లుండడం, బిగుసుకుపోయినట్లుండడం అలా ఉంటది. తర్వాత మెమరీ పవర్ గూడా పోతుందండి. ఎంత మెమరీ పవర్ పోతదంటే ఆ పేరెంట్స్ ఆళ్ళ పిల్లల్ని గూడా అంటే తండ్రికొచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లల్ని గూడా గుర్తుపెట్టలేని స్థితిలో ఉంటారండి. చూడండి ఎట్లా ఉంటదో ఆ సిట్యుయేషన్. ఎంత బాధాకరమైన సిట్యుయేషనో. ఆ పిల్లల్ని గూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ మెదడులో, బ్రెయిన్‌లో క్లాట్స్ ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ చిన్న మెదడు ఒకటుంటుందండి. ఈ పెద్ద మెదడుకి కింద భాగంలో వెనక వైపు ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి డయాగ్రామ్‌లో. ఒక యాష్ కలర్ లాగా ఉంది. అది చిన్న మెదడండి. దానికి కింద ఒక స్టెమ్ గూడా ఉంది. ఆ స్టెమ్ ఏం చేస్తదంటే, మన వెన్నుపూసకి కనెక్ట్ చేసే కనెక్ట్ క వెన్నుపూస కనెక్ట్ అయ్యి ఉంటుందండి. ఇది డయాగ్రామ్ గాబట్టి అంతవరకు బ్రెయిన్ వరకు చూపిచ్చారు. ఆ స్టెమ్ కనిపిస్తుంది గదా! కింద యాష్ కలర్‌లో ఉంది. ఆ చిన్న మెదడు ఏం జేస్తుంది అంటే, చాలా ఇంపార్టెంట్ పోర్షన్‌ని చేస్తుందండి. దీని వెనక ఇది బ్రెయిన్ వెనకాల, పెద్ద మెదడు వెనకాల ఈ ప్లేస్‌లో ఉంటుంది. దీనికి క్రేనియల్ నర్వ్స్ అన్నీ గూడా కనెక్ట్ అయ్యి ఉంటాయండి. క్రేనియల్ నర్వ్స్ అన్నీ గూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎలా అంటే ఇక్కడి నుంచి మనకి కళ్ళకి, ముక్కుకి, నోరుకి, మన లంగ్స్‌కి, మన హార్ట్‌కి, మన డైజెస్టివ్ సిస్టమ్‌కి ఇంకా ప్రతి ఒక్కదానికి గూడా ఇవన్నీ కనెక్షన్స్ అన్నీ కట్ అయ్యి, ఇవన్నీ ఆర్గాన్స్ అన్నీ గూడా సరిగ్గా పనిజేసేలాగా ఈ చిన్న మెదడు మనకి ఆహ్, వర్క్ చేస్తా ఉంటదండి మన బ్రెయిన్‌లో. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం బ్యాలెన్స్‌గా నిలబడడానికి ఇప్పుడు మనం కళ్ళు మూసుకొనున్నా సరే, నిలబడితే కింద పడకుండా ఉండిపోగలుగుతాం. అది దేని వల్ల జరుగుతుంది అంటే, చిన్న మెదడు వల్లండి. అంటే మన బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటదది. అందుకని జెప్పేసి దాన్ని బ్యాలెన్సింగ్ కనే మెయిన్ ఇంపార్టెంట్ చెప్తారు. తర్వాత ఈ క్రేనియల్ నర్వ్స్ కూడా ఉండి, అన్ని ఆర్గాన్స్‌ని సరిగ్గా పనిజేసేలాగా ఈ చిన్న మెదడు చేస్తూ ఉంటుందండి. ఓకే. ఇది చిన్న మెదడు చేసే పని. తర్వాత ఇంకొకటి కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అని 2 ఉంటాయండి దీంట్లో. ఈ కాన్షియస్ మైండ్ అంటే తెలిసి చేస్తూ ఉంటాం మనం. అది చూడడము, వినడము, కదలడము, చదవడము మనకి ఇవి తెలిసి చేస్తూ ఉంటాం మనందరం. ఇంకొకటి సబ్‌కాన్షియస్ మైండ్ ఒకటుంటుంది. ఇదేందంటే మనకి అది పార్ట్ గాదు, ఆర్గాన్ గాదు. అసలు కంటికి కనిపించేది గూడా కాదు. అది ఒక పవర్. అది ఒక ఎనర్జీ. ఇదేందంటే మనకి ప్రమేయం లేకుండానే చాలా పనులు చేస్తూ ఉంటది. మనందరం అనుకుంటాం సబ్‌కాన్షియస్ మైండ్ అంటే నిజంగానే మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే నిజంగా అది పాజిటివ్‌గా వర్క్ చేస్తది. మనం నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్‌గా వర్క్ చేస్తది అని మనందరికీ తెలుసు. అదే కాకుండా ఇంకా ఏం చేస్తదంటే మన ప్రమేయం లేకుండానే ఎన్నో పనులు చేస్తూ ఉంటది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోతున్నాం అనుకోండి, మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తది. మనం ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటాము. మనం తిన్నటువంటి ఆహారం జీర్ణమవుతూ ఉంటుంది. చెమటలు పడుతూ ఉంటాయి. కనురెప్పలు వాలుతూ ఉంటాయి. ఇవన్నీ చేస్తూ ఉంటది. ఇంకా ఏం చేస్తది, మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థని సక్రమంగా పనిచేసేలాగా చేస్తదండి ఇది. ఇంకా ఏం చేస్తదంటే, చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలను సృష్టిస్తూ అంటే ఉత్పత్తి చేస్తూ ఉంటదండి. ఇది మనకి
చాలా పనులు చేస్తూ ఉంటది సబ్‌కాన్షియస్ మైండ్. అంటే మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఈ పనులన్నీ చేస్తూ ఉంటుందండి. ఇంకొకటి ఈ బ్రెయిన్‌కి మధ్యలో లింబిక్ సిస్టమ్ అని ఒకటుంటుందండి. ఇది ఏంటి లింబిక్ సిస్టమ్ అంటే, దీంట్లో మనకి హైపోథాలమస్ గ్లాండ్, థాలమస్ గ్లాండ్, ఇంకా ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ కూడా బ్రెయిన్‌లోనే ఉంటాయి. కానీ ఏంటంటే, అవి కింద భాగంలో బ్రెయిన్ కింద భాగంలో ఉంటాయి. ఇది మాత్రం ఈ లింబిక్ సిస్టమ్‌లో థాలమస్, హైపోథాలమస్ గ్లాండ్‌లుంటాయండి. వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే, ఇవి చాలా ఇంపార్టెంట్ పోషిస్తా ఉంటది. ఇప్పుడు మనకి శరీరంలో ఆహ్, హైపోథాలమస్ గ్లాండ్ గురించి చెప్దామండి. ఇది ఎలా అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని కంట్రోల్ చేస్తుంది టెంపరేచర్‌ని. మన శరీరంలో నార్మల్‌గా ఎంతుండాలి టెంపరేచరు 98.6 ఉండాలి. తర్వాత 98.6 ఉండాలి అంటే మనకి ఫీవరొచ్చినప్పుడు అది 100 ఉండొచ్చు, 101 ఉండొచ్చు. ఇవన్నీ గూడా ఉంటూ ఉంటాయి గదా! అప్పుడు మనకు తెలుసు ఎలా ఉంటది మనకి ఫీవరొచ్చినప్పుడు. బాగా హీట్ ఎక్కువవుతది, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఉంటుంది. ఇట్లా రకరకాలుగా మనకి సమస్యలొస్తూ ఉంటాయి. ఇది మనల్ని కంట్రోల్ జేస్తూ ఉంటది హైపోథాలమస్ గ్లాండ్. ఇంకా ఏం జేస్తది మన శరీరంలో హైపోథాలమస్ గ్లాండ్ అంటే, ఫీడింగ్ సెంటర్‌ని కంట్రోల్ జేస్తది. అంటే ఫీడింగ్ సెంటర్ అంటే ఏంటి? అది మనకెప్పుడు అవుతుంది, ఎప్పుడు ఆకలి తీరుతుంది, మనం ఎప్పుడు తినాలి, మన ఫుడ్ గురించంతా గూడా ఈ హైపోథాలమస్ గ్లాండ్ కంట్రోల్‌లో ఉంటుందండి. ఈ విధంగా ఒక్క నిమిషం అండి. తెలీదెవరో. ఇంకొకటి థాలమస్ గ్లాండ్ ఒకటుంటుందండి. ఇదేం జేస్తది అంటే, మనం ఎలర్ట్‌గా పనిచేయడానికి, కాన్సంట్రేషన్‌గా పనిచేయడానికి వర్క్ చేస్తది. ఇంకా ఏం జేస్తది ఇది నోసు అంటే ముక్కు, కళ్ళు, చెవుల నుండి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మెదడుకు పంపించి, మళ్ళీ అక్కడి నుంచి స్పైనల్ కార్డ్‌కి పంపిస్తూ, ఇది చక్కగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుందండి థైమస్ గ్లాండ్. ఈ హైపోథాలమస్ గ్లాండ్ తెలుసుకున్నాం గదా! ఇంకొకటి పిట్యూటరీ గ్లాండ్ ఒకటుందండి. ఇదేందంటే మాస్టర్ గ్లాండ్ అన్నమాట. ఇది మాస్టర్ గ్లాండ్. ఇది ఉండేది మాత్రం చిన్నగా ఒక బఠాణీ గింజ లేతే ఒక శనగ గింజలా ఉంటది. కానీ ఇది చేసే పనులు మాత్రం చాలా పెద్ద పనులు చేస్తూ ఉంటదనమాట. ఇది హార్మోన్స్‌ని రిలీజింగ్ చేసి డిఫరెంట్ అంటే అన్ని ఆర్గాన్స్‌కి పంపిస్తూ ఉంటదండి. ఇది బ్రెయిన్ యొక్క కింద భాగంలో ఉంటుంది. ఒక శనగ గింజ లేదు ఒక బఠాణీ గింజ ఆకారంలో ఉంటుందండి. దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాము. ఇది ఏం చేస్తది అంటే గ్రోత్ హార్మోన్. అంటే మన హైట్ పెరగాలన్నా, తగ్గాలన్నా దీని చేతిలోనే ఉంటది. ఇంకొకటి మన ఆడపిల్లల్లో 13 ఏళ్లకి రజస్వలవ్వాలి. నెల నెల మెన్సెస్‌లు రావాలి. తర్వాత మగవాళ్ళలో గూడా ఈ గడ్డలు రావడం, మీసాలు రావడం దీనికి సంబంధించి హార్మోన్స్ అన్నిటిని ఇది రిలీజ్ చేస్తా ఉంటది. ఇంకా ఏంటంటే ఆడవారిలో ప్రెగ్నెంట్ అయిపోయి డెలివరీ అయిన తర్వాత మిల్క్ ప్రోటీన్ తయారు చేస్తదండి. మిల్క్ అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అని ఒక హార్మోన్‌ని రిలీజ్ చేస్తది. ఆ టైంలో గనక అది రిలీజ్ అయితే చక్కగా పిల్లలకి మంచిగా పాలివ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే చూడండి ఈ హార్మోన్‌లన్నీ ఎట్లా ఉంటాయంటే ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ అవ్వవండి. మన శరీరానికి ఎప్పుడు అవసరమో అప్పుడు రిలీజ్ చేస్తాయి ఆ కెమికల్స్‌ని. ఎంత మిరాకిల్సో చూడండి. ఇవన్నీ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఆడవారిలో మిల్క్ అంటే రావాలి అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది డెలివరీ అయిన తర్వాత పిల్లలకి పాలివ్వడానికి ఆ టైంలోనే రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇంకా తర్వాతొచ్చేసి ఆక్సిటోసిన్ హార్మోను, సెరటోనిను, డోపమిను ఇవన్నీ గూడా ఈ పిట్యూటరీ గ్లాండ్, ఈ బ్రెయిన్ నుంచే మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. తర్వాతొచ్చేసి ఈ థైరాయిడ్ గ్లాండ్‌ని గూడా పిట్యూటరీ గ్లాండ్ నుంచే తయారవుతుందండి. ఈ కార్టిసాల్ హార్మోన్స్ కూడా దీని నుంచే వస్తాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే పిట్యూటరీ గ్లాండ్ కరెక్ట్‌గా లేకపోతే మనుషులు ఒబేసిటీ వస్తది. లావు అవుతూ ఉంటారు. తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత శరీరంలో ఎక్కువ నీరు చేరుతూ ఉంటుంది. నీరసంగా, శక్తి లేకుండా ఉండడం ఇట్లాంటి సమస్యలన్నీ ఈ పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా లేకపోతే వస్తాయి. ఇంకొకటి ఈ పిట్యూటరీ గ్లాండ్ కూడా ఈ సిస్టుల్లాగా, గడ్డల్లాగా వస్తాయండి. అవి పుట్టుకతోటే వాళ్ళకి వస్తూ ఉంటాయి కొంతమందికి. అది జెనెటిక్ ప్రాబ్లమ్ లాగా మనం దాన్ని చెప్పుకోవచ్చండి. పుట్టేటప్పుడే పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా లేకుండా పుడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళేందంటే జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల అలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉందండి.
ఇంకొకటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా మనకి పిట్యూటరీ గ్లాండ్ మనం హీల్ చేసుకుంటే మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత పీనియల్ గ్లాండ్. ఇది గూడా మనకి బ్రెయిన్‌లోనే ఉంటుందండి. దీని సైజ్ ఎంత అంటే 0.2 గ్రామ్స్ ఉంటదండి. అంటే ఎంత బుడ్డదో చూడండి. మన శరీరమేమో ఇంత పెద్దగా ఉంటది. 0.2 గ్రామ్స్ అంటే పీనియల్ గ్లాండ్ ఎంత చిన్నగా ఉంటదో ఆలోచించండి. ఇది చేసే పనులేందంటే ఇది చిన్నదైనా సరే మన శరీరంలో చాలా పెద్ద పనులు చేస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషిని ఎవరైనా చంపాలి అనుకుంటే ఒక్క పాయిజన్ డ్రాప్ గనక వేస్తే మనిషి ఎలా చనిపోతాడో అంత పవర్‌ఫుల్లో. అలాగే ఇంకో ఉదాహరణ ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఒక 10 లీటర్లు పాలు తీసుకొని, మనం ఒక స్పూను పెరిగేస్తే గనక తెల్లవారికల్లా మనకి పెరుగయిపోతుంది కదా! అంత ఎఫెక్టివ్‌గా అంటే అంత పవర్‌ఫుల్‌గా ఈ పీనియల్ గ్లాండ్ మన శరీరంలో పనిచేస్తూ ఉంటుందండి. ఇది మెదడుకి కింద భాగంలో ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చెప్తారు చూడు ఆజ్ఞా చక్ర ఇది థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఇది యాక్టివేషన్ అయితే గనక అని చెప్తూ ఉంటారు. మన పూర్వీకులు వీళ్ళందరూ. మనకి మన అమ్మ వాళ్ళు, మా మదరు వాళ్ళైతే ఇప్పటికి కూడా కుంకుమ తీసుకొని బొట్టుని ఇట్లా, ఇట్లా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అవుద్దని మన పూర్వీకులు, యోగులు, మహానుభావులు ఆ రోజుల్లోనే అవన్నీ కనిపెట్టడం జరిగిందండి. ఇంకా పీనియల్ గ్లాండ్ గొప్పతనం ఏంటి అంటే, మనలో ఆహ్, మెలటోనిన్ అనే హార్మోన్‌ని తయారు చేస్తదండి. అది ఎప్పుడు తయారు చేస్తది? మనం నిద్రపోయే అంటే నైట్ ఇప్పుడు సన్‌లైట్ అంటే లైట్‌ని గూడా మేనేజ్ చేస్తదండి ఇది. మనకి సన్‌లైట్ ఉన్నప్పుడు అది రిలీజ్ అవ్వదు. ఇది మధ్యలో ఉంటది. అది బ్లాక్ కలర్‌లో ఉంటుందండి. డార్క్‌గా ఉంటుంది. కానీ మనం సన్ ఎళ్ళిపోయిన తర్వాత నైట్ మనం పడుకునేటప్పుడు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ టైమ్ చెప్పాలంటే నైట్ 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మెలటోనిన్ రిలీజ్ అవుతూనే ఉంటుందండి. 9, 10 ఆ టైంలో అయితే బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతా ఉంటది. ఆ టైంలో గనక మనం నిద్రపోతే, ఈ మెలటోనిన్ తయారవుతూ ఉన్నప్పుడు మనం నిద్రపోవడం వల్ల, మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి న్యూరాన్స్ కానీ, ఆ న్యూరాన్స్ మధ్య ఉండేటటువంటి కనెక్షన్‌లు గాని, అన్నీ చక్కగా యాక్టివ్‌గా పనిచేస్తాయి. స్ట్రాంగ్‌గా తయారవుతాయి. లేదు మనం పగలు ఏ మనిషైనా 6-8 గంటల వరకు నిద్రపోవాలండి. పోన్లే పగలు మేము నిద్రపోతే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు ఉన్నారనుకోండి, నైట్ డ్యూటీలుంటాయి వాళ్ళకి. వాళ్ళేందంటే అమెరికా కంపెనీలు గాబట్టి, వాళ్ళకి టైం మారుతది గాబట్టి, మేము నైట్ పడుకుంటామండి. నైట్ వర్క్ చేస్తాము. డే టైమ్ పగలు పడుకుంటాం అంటారు. వాళ్ళకేం జరిగిద్దంటే, మేము 6-8 అవర్స్ పడుకుంటాం. మాకేం ప్రాబ్లమ్ లేదు గదా! అంటారు. కానీ అక్కడొచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ పగలు టైంలో మెలటోనిన్ తయారవ్వదండి బ్రెయిన్‌లో. ఆ మెలటోనిన్ తయారవ్వకపోతే వాళ్ళ బ్రెయిన్‌లో కణాలు గాని, ఆ కణాలకున్నటువంటి కనెక్షన్‌లు గాని సరిగ్గా పనిజేయవండి. అందుకనే నైటే నిద్రపోవాలి. నైట్ చక్కగా 9 నుంచి ఉదయం 6 గంటల లోపు ఒక 6-7 గంటలు అలా చూసుకొని పడుకోండి. ఇంకోటేందంటే లైట్లు ఆపేసినప్పుడే ఇది ఎక్కువ రిలీజ్ అవుతా ఉంటది. ఈ మెలటోనిన్ రిలీజ్ అవుతా ఉంటది. సెల్ ఫోన్ దూరంగా పెట్టాలండి. ఈ సెల్ ఫోన్‌లు ఎక్కువ వాడుతున్నా సరే గూడా మెలటోనిన్ సరిగ్గా రిలీజ్ అవ్వదండి. అందుకని జెప్పేసి మనకి ఈ మెలటోనిన్ అంత ఉపయోగపడతదండి. ఈ నిద్రపోవడం వల్ల బ్రెయిన్‌లో ఉన్న కణాల కనెక్షన్‌లు స్ట్రాంగ్‌గా తయారవుతూ ఉంటాయి. ఇంకోటేం జేస్తదంటే ఇది కార్టిసాల్ అని గూడా రిలీజ్ అవ్వనివ్వదండి. మెలటోనిన్ కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అవుతా ఉంటే, కార్టిసాల్ హార్మోన్‌ని గూడా రిలీజ్ అవ్వనివ్వదు. ఈ కార్టిసాల్ హార్మోన్ ఏం జేస్తది అంటే, మన అది కరెక్ట్‌గా ఉంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. అది ఎక్కువయిందనుకోండి, మనలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అంతా గూడా డ్యామేజ్ అవుతా ఉంటదండి. ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా చెప్తారు. ఇది మన పీనియల్ గ్లాండ్ అనేది మన స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌కి కూడా బాగా పనికొస్తుంది అని. ఎందుకంటే మన శరీరంలో ఆత్మ మన పిట్యూటరీ గ్లాండ్‌కి, పీనియల్ గ్లాండ్‌కి మధ్యలో అంటే పీనియల్ గ్లాండ్‌కి దగ్గరగా పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్‌కి మధ్యలో ఉంటుందండి. అందుకని ఇవన్నీ మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి న్యూరాన్స్ కానీ, న్యూరాన్స్‌కి మధ్య ఉండేటటువంటి కనెక్షన్స్ గానీ, ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే చక్కగా మనకి భగవంతుడితో అంటే పరమాత్మతో కనెక్షన్ చక్కగా పనిజేస్తుంది అనేది పెద్దవాళ్ళు మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఇంకొకటేందంటే ఇది పీనియల్ గ్లాండ్ చేసే మెయిన్ పనేంటంటే, మన ఆలోచనల యొక్క ప్రవాహాన్ని తగ్గిస్తూ ఉంటుందండి. అంటే మనకెప్పుడు నెగెటివ్ ఎమోషన్స్, నెగెటివ్ భావాలు ఇలా వస్తూ ఉంటాయి. నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ భావాలు వస్తూ ఉన్నప్పుడు, ఇది కరెక్ట్‌గా ఉన్నట్లయితే అవన్నీ తగ్గిస్తూ ఉంటది. లేదు అంటే గనక అది కరెక్ట్‌గా లేదనుకోండి, ఎప్పుడు ఇట్లాంటి నెగెటివ్ థాట్ ఫార్మ్స్, నెగెటివ్ ఎమోషన్స్ వస్తూనే ఉంటాయండి. వీటిని గూడా ఇది కంట్రోల్ జేస్తుందండి. ఈ పీనియల్
గ్లాండ్. ఇంకొకటి దీంట్లో వీటిలో ఉండేదేంటంటే హ్యాపీ హార్మోన్స్ ఉంటాయండి. అవి ఏంటమ్మా అంటే డోపమిన్ హార్మోను, తర్వాత సెరటోనిన్, ఆక్సిటోసిన్ ఇట్లాంటివన్నీ గూడా హ్యాపీ హార్మోన్‌ల కింద చెప్తారండి. ఎలా అంటే ఇవి ఎట్లా డోపమిన్ రిలీజ్ అయిద్ది అంటే, అసలు దీంట్లో గూడా రియల్ అంటే మంచి డోపమిను, చీప్ డోపమిన్ 2 రకాలుగా తయారవుతూ ఉంటుందండి. అది ఎలాగో చూసుకుందాం. ఇప్పుడు మంచి డోపమిన్ తయారవ్వాలి అంటే మనము కష్టపడి అంటే ఒక ఎగ్జాంపుల్స్ చెప్తా అండి. ఇప్పుడు మనం ఒక జాబ్ చేసేటప్పుడు గాని, ఒక వ్యాపారం చేసేటప్పుడు గాని, లేకపోతే ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు గాని, ఒక నెలంతా కష్టపడి, ఆ నెల అయిపోయిన తర్వాత ఒకటో తారీఖు మనం జీతం తీసుకుంటాం. లేతే వ్యాపారాలు చేసే దగ్గర ఆ 1 మంత్‌కి ఎంతైతే డబ్బులొస్తాయో డబ్బులొస్తాయి. ఎక్కువొస్తాయి, తక్కువొస్తాయి. ఇలాంటప్పుడేంటంటే నిజమైన డోపమిన్ తయారవుతూ ఉంటది. ఎలా అంటే ఇప్పుడు ఒక నెల కష్టపడ్డాము, డబ్బులొచ్చాయి. అది చూసి ఆనందమొస్తది. తర్వాత ఇంకో నెల కష్టపడతాము. అది చూసి డబ్బులొస్తాయి, ఆనందమొస్తది. ఇట్లా మనకి నేచురల్‌గా డోపమిన్ వస్తూ ఉంటది. ఇంకొకటి మన స్కూల్ టీచర్స్ గాని, మన కాలేజీలో లెక్చరర్స్ గాని, వీళ్ళందరూ మనం బాగా కష్టపడి చదివి, మంచిగా ఎగ్జామ్స్ రాసి వాళ్ళు మెచ్చుకుంటారు గదా! పేపర్‌లో రాస్తారు 10 ఔట్ ఆఫ్ 10 వెరీ గుడ్ అని, లేతే స్టార్ మార్క్ పెట్టి, నైస్ అని ఏదో ఒక కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి. అది చూసినప్పుడు గూడా మనకి డోపమిన్ అనేది రియల్ డోపమిన్ అనేది మంచి డోపమిన్ రిలీజ్ అవుతా అది కరెక్ట్ డోపమిన్ అండి. అట్లా రావాలి. ఇంకొకటేంటంటే 10 రోజులకి, వారం రోజులకి, 10 రోజులకి బయటికెళ్ళి మనుషుల్ని అంటే స్నేహితుల్ని గాని, బంధువుల్ని గాని కలవడము, వాళ్ళతో మాట్లాడడము, మంచి ఆలోచనలు, మంచి భావాలతోటి మాట్లాడటము, ఇవన్నీ చేస్తే గనక డోపమిన్ అనేది కరెక్ట్‌గా రిలీజ్ అవుతా ఉంటదండి. అంటే అది కరెక్ట్ డోపమిన్ అది. అది రావాలి. అలా రావాలి. ఇప్పుడేమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు డ్రింక్ చేయటం, స్మోక్ చేయడం, తర్వాత గంజాయి తీసుకోవడం, సెల్ ఫోన్‌లు ఎక్కువ వాడడం, కాఫీ, టీలు ఎక్కువ తాగడం. ఈ కాఫీ, టీలు ఎక్కువ తాగినా గూడా దాంట్లో ఉన్నటువంటి కెఫెన్ అనే టాక్సిన్స్ ఉండడం వల్ల మన బ్రెయిన్ సెల్స్‌కి డ్యామేజ్ అవుతా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఈ డోపమిన్ గూడా వస్తది. ఇంకా చెప్తా ఉంటారు చూడు చిన్న పిల్లలతో సహా ఇట్లా చేస్తూనే ఉంటారు. రీల్స్ చూస్తా ఉంటారు. డోపమిన్ వస్తా ఉంటది. చాలా వస్తా ఉంటది. చాలా ప్రొడ్యూస్ అవుతా ఉంటది. అది కరెక్ట్ గాదండి. ఎందుకంటే ఎక్కువ డోపమిన్, ఎక్కువ సెరటోనిన్ గనక ఒకటేసారి రిలీజ్ అయితే వాళ్ళకి ఆహ్, మానసిక సమస్యలొస్తాయండి. ఎట్లాంటియంటే వాళ్ళు చూస్తానికి బానే ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ సరిగ్గా పనిజేయదు. ఇల్లు వదిలి బయటికెళ్ళిపోవడము. ఇంకా కొంతమందయితే బట్టలిప్పేసి తిరుగుతా ఉంటారు. అట్లాంటి సిట్యుయేషన్స్ ఒస్తాయి. ఇప్పుడు ఒకటి అర్థం జేసుకోండి. ఇప్పుడు మన పొట్టుందండి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటలా తినే తిండిని ఒకటేసారి మన పొట్టకు పెట్టి నువ్వు జీర్ణించుకో, నువ్వు అరిగించుకో అంటే మన పొట్టకి సాధ్యమవుద్దా అండి? అట్లాగే డోపమిన్ గూడా ఎక్కువైతే మానసిక సమస్యలొస్తూ ఉంటాయండి. అందుకని జెప్పేసి మనకి నేచురల్‌గా ప్రొడ్యూస్ అవ్వాలి. ఇవన్నీ గూడా కెమికల్స్ అన్నీ నేచురల్‌గా రిలీజ్ అవుతూ ఉండాలండి. లేదు అంటే చాలా సమస్యలు వస్తూ ఉంటాయండి. తర్వాత ఎమోషన్స్ గురించి గూడా ఒకసారి చెప్పుకోవాలండి. ఈ ఎమోషన్స్ వల్ల గూడా మనలో ఉన్నటువంటి కణాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది శివ సార్ క్లాస్‌కొచ్చినప్పుడు శివ సార్ అడుగుతారు. అంటే క్యాన్సర్ పేషెంట్‌లు పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు గనక వస్తే వాళ్ళందరిని సార్ అడుగుతారు. "అమ్మ మీరు ఎప్పుడైనా చచ్చిపోవాలి అని అనుకున్నారా?" అని అడుగుతారు క్యాన్సర్ పేషెంట్స్‌ని. "అవును సార్ మేము చాలా సార్లు అనుకున్నామండి" అని జెప్తారు. అంటే ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ భావాలంటే వాళ్ళ బాధ గావచ్చు, లేతే ఒక కష్టం గావచ్చు, లేదంటే ఒక ఏదైనా మానసిక సమస్యలు, శారీరక సమస్యల వల్ల గావచ్చు, వాళ్ళకేందంటే ఇష్యూస్ ఒస్తా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ ఒచ్చినప్పుడు ఏంటంటే సార్ చెప్తారు. అమ్మ మీరు ఎమోషన్స్‌ని ముందు కంట్రోల్ జేసుకోండి అని ఫస్ట్ వెంటనే రాగానే ఈ లేడీస్ ఎఫర్మేషన్ ఒకటి చదవమని ఇస్తారండి. ఈ లేడీస్ ఎఫర్మేషన్ చదివిన తర్వాత ఎమోషన్స్‌ని హీల్ అండ్ కండిషన్ చేసుకోమని చెప్తారు. వాళ్ళకి ఎమోషన్స్ తగ్గగానే వెంటనే వాళ్ళకి ఎమోషన్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయన్నమాట. ఈ రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిలాక్స్ అవుతారు. హీలింగ్ జేసుకోవచ్చు. కాకపోతే ఈ క్యాన్సర్ సెల్స్‌ని మాత్రం ఒక ఫోర్త్ స్టేజి, థర్డ్ స్టేజ్ అయితే గనక మనకి పీవీహెచ్ విధానంలో అది తగ్గదండి. ఆహ్, మామూలుగా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అయితే గనక వాటిని ఆ కణాల ఎఫర్మేషన్ చదువుకుంటూ, రోజు 2 గంటలకొకసారి హీల్ చేసుకుంటూ ఉంటే అలాంటి పెద్ద సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయండి. ఇంకొకటి ఇవన్నీ ఈ కణాలన్నీ గూడా ఈ హార్మోన్స్‌ని వీటన్నింటిని తయారు చేస్తూ మనల్ని మన శరీరంలో అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి కదండీ! ఇప్పుడివి
వీటన్నిటి వల్ల అంటే ఈ కరెక్ట్‌గా ఈ సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, తర్వాత ఈ కనెక్షన్స్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల, ఈ బ్రెయిన్‌లో ఉన్నటువంటి 4 భాగాల్లో ఉన్నటువంటి పార్ట్సు, ఈ గ్లాండ్సు, ఈ ఈటి ఉ ఉద్భవి అదే ఇవి ఉత్పత్తి చేసే కెమికల్సు ఇవన్నీ సరిగ్గా లేనప్పుడు ఎట్లాంటి అంటే అన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయండి. బ్రెయిన్‌లో ఉన్న అది కరెక్ట్‌గా లేకపోతే. అవి ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తాయంటే తలనొప్పి రావచ్చు, కళ్ళు తిరగడం రావచ్చు, అంటే ఫిట్స్, మూర్ఛ వ్యాధి రావచ్చు, బ్రెయిన్ స్ట్రోకులు రావచ్చు, తర్వాత మస్తిష్క పక్షవాతం అంటే ఆహ్, పెరాలిసిస్ అంటారు కదా! అది రావచ్చు. అదేంటంటే అండి పెరాలిసిస్ వచ్చినప్పుడంటండి, ఒక్క నిమిషానికి 20,00,000 బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతాయంటండి. 20,00,000 బ్రెయిన్ సెల్స్ ఒక్క నిమిషానికి చచ్చిపోతాయంట. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి. ఇలా ఉంటదండి పక్షవాతం రావడము. తర్వాత ఆల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధి, తర్వాత ఆటిజం అంటే కర్మకు సంబంధించినది. ఇవన్నీ గూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్సు, సయాటికా గానీ, వెన్ను నొప్పులు గానీ, కళ్ళకి సంబంధించిన వ్యాధులు గానీ, తర్వాత జ్ఞాపక శక్తి, ఏకాగ్రతకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గానీ, తర్వాత నిద్రకు సంబంధించిన సమస్యలు గానీ, ఇవన్నీ గూడా మనకి వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికి ఏంటండి మరి ఏమన్నా మార్గం ఉందా? పరిష్కారం ఉందా? అంటే డెఫినెట్‌గా ఉందండి. ఏంటి? ఏంటంటే అది మన జీవన విధానం మార్చుకోవాలండి. మన లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటూ ఉంటే మనం హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటాం. దానికి ఏం జేయాలి అంటే మనం ప్రతిరోజు ఉదయం లేవగానే సన్‌లైట్ దగ్గర ఒక 15 నిమిషాలు ఉండాలండి. ఒక 15 నిమిషాలు సరిపోతుంది. సన్‌లైట్ దగ్గర ఒక 15 నిమిషాలు ఉండడము. తర్వాత ఎక్సర్‌సైజ్ ఒక అరగంట నుంచి ఒక అరగంట చేసినా సరిపోతుందండి. ఒక అరగంట చేయండి. ఒక వారంలో 5 రోజులు చేస్తే సరిపోతుందండి. వారమంతా చేయవసరంలా. వారంలో 5 రోజులు చేసినా మనం బాడీ యాక్టివ్‌గా ఉంటది. మన బ్రెయిను, సెల్స్, ఈ కనెక్షన్స్ అన్నీ కరెక్ట్‌గానే పనిజేస్తాయి. ఇంకొకటి మనం తినే ఆహారం గూడా దీనికి రీజన్ అవుతదండి. మన కెమికల్సు, ఈ హార్మోన్స్ సరిగ్గా పనిజేయాలన్నా సరే, మనం తినే ఆహారం గూడా ఒక రీజన్ అవుద్దండి. డ్రై ఫ్రూట్స్‌ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిజేయాలి. దాంట్లో సెల్స్, కనెక్షన్స్ సరిగ్గా పనిజేయాలి అంటే, ఈ వాల్‌నట్స్ ఉన్నాయి గదండీ! ఆ వాల్‌నట్స్‌ని ఒక 4 గాని, 5 గాని తీసుకొని, ఉదయం పూట తినాలి అంటే, నైట్ నానబెట్టుకొని ఉదయం తినండి. నైట్ తినాలి అనుకుంటే, ఉదయం నానబెట్టుకొని నైట్ తినొచ్చండి. తర్వాత ఈ బ్లూబెర్రీ, క్రాన్‌బెర్రీలు, తర్వాత బాదం పప్పులు, ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం అలవాటు చేసుకుంటే మనకి ఆహ్, ఆరోగ్యంగా ఉంటామండి. ఇంకొకటి డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజులండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మన మెదడుకి నీరు కావాలి, ఆక్సిజన్ గావాలి, తర్వాత మంచి నిద్ర కూడా కావాలండి. అందుకని జెప్పేసి ప్రాణాయామం చేస్తాం గదా! అంటే బ్యాలెన్స్ బ్రీతింగ్ చేసేటప్పుడు గాలి లోపలికి పీల్చుకొని స్లోగా పొట్టలో కుంభించి మళ్ళీ స్లోగా ముక్కుతో వదులుతూ ఉండం. ఎడమ ముక్కుతో పీల్చుకొని కుడి ముక్కుతో, కుడి ముక్కుతో పీల్చుకొని ఎడమ ముక్కుతో వదులుతూ ఇట్లా గనక మనం చేస్తూ ఉంటే మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి సెల్స్ గూడా యాక్టివ్‌గా పనిజేస్తాయండి. తర్వాత ఇంకొకటి నీరు గూడా సరిపడినంత నీరు. రోజు 3-4 లీటర్ల వరకు నీరు తాగడము. మంచి నిద్ర అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బ్రెయిన్‌కి. నిద్ర చాలా అవసరం అండి. 6-8 గంటల వరకు. 6 గంటలైనా, 7 గంటలైనా, 8 గంటలైనా 6 గంటలకి తగ్గకుండా నిద్రపోండి. తర్వాత వచ్చేసి మంచి ఆక్సిజన్ గూడా మన బ్రెయిన్‌కి 20% వరకు ఆక్సిజన్ గూడా అవసరం పడుతుందంటండి. అందుకని మనం ప్రాణాయామం చేసి బ్రెయిన్‌కి ఆక్సిజన్‌ని ఇస్తే మంచిది. ఇంకోటి ఎట్లా నిద్ర గురించి చెప్పేటప్పుడు కొంతమంది జెప్తారు. ఎలా అంటే మా వాళ్ళండి చూసామండి మేము. ఆయన పడుకోంగానే వెంటనే నిద్రొచ్చేస్తదండి. కానీ వెంటనే గురకబెట్టేసి నిద్రపోతారు. అదృష్టవంతుడండి అంటూ ఉంటారు. కానీ గురకబెట్టడం అనేది అదృష్టం కాదండి. ఎందుకు అంటే మన బ్రెయిన్‌లో బ్లడ్‌లో ఆక్సిజన్ కనుక సరిగ్గా అందకపోతే ఇట్లాంటి గురకొస్తా ఉంటదండి. ఈ గురక పెట్టడం అదృష్టం ఎమ్మటే నిద్ర పట్టింది అనుకోవడానికి లేదండి. ఎందుకంటే సడెన్‌గా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల. అందుకని జాగ్రత్తగా మనం ఆహ్, చూసుకుంటూ ఉండాలండి మన హెల్త్‌ని. ఓకే. ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పానండి. ఇంకొకటి బ్రెయిన్‌ని ఎలా హీల్ జేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తానండి. ఒక్కసారి మీరందరూ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం జేయాలంటే మన ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ ఆరాలను పైనుంచి కిందకి క్లీన్ జేసుకోవాలండి సెపరేట్‌గా. తర్వాత ఫిజికల్ బాడీకి ఇడా, పింగళ, సుషుమ్నా నాడుల్ని బ్యాలెన్స్ చేసుకోవడం. ఎనర్జీ బాడీకి ఇడా, పింగళ, సుషుమ్నా నాడుల్ని బ్యాలెన్స్ చేసుకోవడం.
తర్వాత ఎమోషనల్ బాడీకి ఇడా పింగళ సుషుమ్న నాడుల్ని బ్యాలెన్స్ చేసుకోవడం, మెంటల్ బాడీకి సెపరేట్‌గా చేసుకోవడం. ఇలా చేసుకున్న తర్వాత మన ఎఫర్మేషన్స్ కంపల్సరీ చదవాలండి. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ప్రతిరోజు గూడా కణాల ఎఫర్మేషన్ చదవండి. మైక్రోబ్స్ ఎఫర్మేషన్ చదవండి. అన్నీ చదివితే మంచిది. కాకపోతే ఇది ఇంపార్టెంట్. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు అంటే మన శరీరం మొత్తం గూడా కణాల సముదాయం అండి. కణాలతోటే తయారైంది. కాబట్టి ప్రతిరోజు మనం కణాల ఎఫర్మేషను, మైక్రోబ్స్ ఎఫర్మేషను చదవడం అలవాటు చేసుకుంటే మంచిది. అంటే ఫస్ట్ స్వయం క్షమాప్రార్థన ఇవన్నీ చదువుతాము. ఇవన్నీ చదివిన తర్వాత కూడా అవి గూడా అలవాటు చేసుకోండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆరా క్లెన్సింగ్, ఇడా పింగళ అయిపోయిన తర్వాత హాని కలిగించే కణాల నుంచి వచ్చే ఎనర్జీని బర్న్ అండ్ బ్లేడ్ చేయాలండి. ఓకే. తర్వాత స్టెప్ ఏం చేస్తారంటే అంటే 1, 2, 3 స్టాప్ 1, 2, 3 ఇట్లా చేయండి. తర్వాత హాని కలిగించే మైక్రోబ్స్ నుంచి వచ్చే ఎనర్జీని బర్న్ అండ్ బ్లేడ్ చేయాలండి. అది గూడా 1, 2, 3 స్టాప్ 1, 2, 3 ఇలా చేసిన తర్వాత మన చక్రాలు బ్రెయిన్‌కి కదా మనం మేడం ఆజ్ఞ 2 టైమ్స్ చెప్పరా, నోట్ చేసుకుంటాం కొంచెం కమెంట్స్. మేడం అది గ్రూప్‌లో పెడతాంలే మేడం. మేడం యాక్సెస్. వీడియో ఉంది ఇది మీరేమి నోట్ చేసుకోక్కర్లేదు. యూట్యూబ్ లో ఈ వీడియో ఉంది కదా మేడం, వినండి, మీరు వినండి, చక్కగా వినండి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసుకోవాలో అర్థమవుతుందండి. హాని కలిగించే కణాల నుంచి వచ్చే ఎనర్జీని బర్న్ అండ్ బ్లేడ్ చేయటం, హాని కలిగించే మైక్రోబ్స్ నుంచి వచ్చే ఎనర్జీని బర్న్ అండ్ బ్లేడ్ చేయటం. తర్వాత మనకి చక్రాలు, ఆజ్ఞా చక్రాన్ని, సహస్రార చక్రాన్ని రెండింటిని కూడా హీల్ అండ్ కండిషన్ చేసుకోవడం. ఈ బ్యాక్ ఆజ్ఞాన్ని కూడా కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలండి బ్రెయిన్ హీలింగ్ అప్పుడు. ఎందుకంటే చిన్న మెదడులో నుంచి వచ్చేటటువంటి క్రేనియల్ నర్వ్స్ వచ్చే నుంచి కనెక్షన్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయండి. అందుకని చెప్పేసి బ్యాక్ ఆజ్ఞా చక్రాన్ని కూడా హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలి. తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ టెంపుల్ చక్రాసు, జామైనర్ చక్రాస్ని హీల్ అండ్ కండిషన్ చేసుకోవడం. ఇప్పుడు బ్రెయిన్ లో పార్ట్స్ మీకు పేర్లు తెలియదు కాబట్టి బ్రెయిన్ ని 4 పార్ట్స్ లాగా అనుకొని ఫ్రంట్ రైట్, లెఫ్ట్, బ్యాక్ రైట్, లెఫ్ట్ అంటే చిన్న మెదడుకి పెద్ద మెదడుకి రెండిటికి ఒకేసారి హీల్ అయ్యే విధంగా శివ సార్ చెప్పడం జరిగిందండి. ఇలా హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలి. తర్వాత బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ ని, తర్వాత న్యూరాన్స్ కి మధ్య ఉండేటువంటి కనెక్షన్స్ ని కూడా హీల్ అండ్ కండిషన్ చేసుకుంటే మంచిదండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక సోల్ గురించి ఫస్ట్ లో ఎందుకు చెప్పారండి అని. ఇప్పుడు మీకు బ్రెయిన్ లో ఏ గ్లాండ్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, ఏ హార్మోన్స్ సరిగ్గా పనిచేయట్లేదు అనేది మనకెవరికి అంత తెలీదు. డాక్టర్స్ అయ్యి పెద్దగా అంటే బాగా నాలెడ్జ్ ఉన్నోళ్ళకి వాళ్ళకి ఈ బాడీలో పార్ట్స్, ఆర్గాన్స్ గురించి ఎక్కువ తెలుస్తది. మనకి తెలీదు కాబట్టి సార్ ఏం చెప్తారంటే బ్రెయిన్ లో ఎక్కడ హీలింగ్ అవసరమో అక్కడ హీల్ అండ్ కండిషన్ చెయ్యి అని చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తంటే మన సోల్ ఏం చేస్తంటే ఎక్కడ హీలింగ్ అవసరమో అక్కడికి పంపించి ఆ హీలింగ్ అనేది మన బ్రెయిన్ లో ఎక్కడ అవసరమో అక్కడ అయ్యేటట్లు చేస్తుంది. ఇప్పుడు మనకి ఉంటాయి డోపమిన్ హార్మోన్ అంటున్నారు, ఆక్సిటోసిన్ అంటున్నారు, సెరటోనిన్ అంటున్నారు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయో మనకు తెలియదు, వాటి పేర్లు కూడా తెలియదు. ఈ లోబ్స్ పేర్లు కూడా తెలియదు. ఫ్రాంటల్ లోబ్ అంటున్నారు, పెరైటల్ లోబ్ అంటున్నారు, తర్వాత ఆక్సిపెటల్ అంటున్నారు, టెంపోరల్ అంటున్నారు. ఈ పేర్లన్నీ మాకు తెలియదు కదండి అనుకోకుండా సార్ ఏం చెప్పారంటే సింపుల్ గా మనకేం తెలిస్తే బ్రెయిన్ 4 పార్ట్స్ చేసి ఫ్రంట్ రైట్ లెఫ్ట్, బ్యాక్ రైట్ లెఫ్ట్ చేసిన తర్వాత మనకి బ్రెయిన్ లో ఇది తెలుసుకోండి, ఇది చేసుకోండి. థాలమస్ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఈ బ్రెయిన్ లో ఈ 4 ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ 4 గ్లాండ్స్ ని మాత్రం కంపల్సరీ చేసుకోండి. తర్వాత వచ్చేసి మేము ఐస్ కానీ నోస్ కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అలా చేసేసుకోవచ్చు. పిట్యూటరీ గ్లాండ్ కంపల్సరీ చేసుకోండి. లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అదే కంట్రోల్ చేస్తది కాబట్టి మన చక్కగా పిట్యూటరీ గ్లాండ్ చేసుకోవచ్చండి. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చెప్తాను. ఇంకా స్టమక్ ని, లివర్ ని కూడా హీల్ అండ్ కండిషన్ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం, క్లారిఫై చేస్తారు. అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఇంకా మనం ఈ గ్లాండ్స్ గురించి అవన్నీ ఆర్గాన్స్ గురించి సపరేట్ గా ఇట్లనే ఒక గంట క్లాస్ పెట్టుకొని చేద్దామండి. మెయిన్ అన్ని తెలియకపోయినా బ్రీఫ్ గా అయినా తెలుసుకొని మనం హీలింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే తెలుసుకోవడం వల్ల మన హీలింగ్ ఎనర్జీ అనేది కరెక్ట్ గా అక్కడికే వెళ్ళిద్దండి. ఇప్పుడు హైపోథాలమస్ గ్లాండ్ చెప్పాము, అది ఎక్కడ ఉంటది అంటే బ్రెయిన్ మధ్యలో ఉంటుంది అని చెప్పాము.
అది మనం హీల్ చేసేటప్పుడు ఓహో మన ఇమాజినేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. ఈ హీలింగ్ పవర్ కూడా, ఈ ఎనర్జీ కూడా అక్కడికి వెళ్ళి త్వరగా హీల్ అయ్యేటట్టు చేస్తండి. అందుకే శివ సార్ ఫస్ట్ లోనే చెప్తారు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ గురించి, బాడీ సిస్టమ్స్ గురించి అందరూ తెలుసుకోండి అని చెప్తూ ఉంటారు ప్రతిసారి. అందుకని మీరు ఇలా తెలుసుకోవడం వల్ల ఇమాజినేషన్ అక్కడికే, విజువలైజేషన్ అక్కడికే వెళ్ళిద్ది కాబట్టి మన డివైన్ పవర్, హీలింగ్ పవర్ అంతా కూడా అక్కడికి వెళ్ళి త్వరగా హీల్ అయ్యేటట్లు చేస్తుందండి. ఓకే, చెప్పండి సార్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పండి. మేడం, చిన్నపిల్లలకి హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే ఏం చేయాలి? అదండి, అది యాక్చువల్ గా ఈ లోబ్ అండి. ఒక్క నిమిషం అండి, చెప్తాను. ఈ పెరైటల్ లోబుని హీల్ అండ్ కండిషన్ చేయండి సార్. అంటే మీరు పర్టికులర్ పార్ట్ దగ్గరికి, పర్టికులర్ గ్లాండ్ దగ్గరికి వెళ్ళి విజువలైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది చెప్పారు. అట్లా కాకుండా హ్యాండ్ రైటింగ్ బాగుండటానికి కావలసిన శక్తి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి హీల్ అండ్ కండిషన్ చేయాలి అనేది కమాండ్ ఆ రకంగా ఇస్తే అది పనిచేస్తుంది. చేసుకోవచ్చు సార్. ఇప్పుడు సార్ కూడా అదే చెప్తారు. మనకి ఏం తెలియకపోయినా సరే మన బాడీలో ఎక్కడైనా పెయిన్ వచ్చింది అనుకోండి సార్, అది టచ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పెయిన్ ని హీల్ అండ్ కండిషన్ చేయి, లేకపోతే బర్న్ అండ్ బ్లేడ్ చేయి అని చెప్తూ ఉంటారు. చేస్తుందండి, మనకి ఎక్కడ కావాలంటే ఎలా కావాలంటే అలా హీల్ చేస్తుంది. కాకపోతే ఈ రైటింగ్ కి సంబంధించింది పెరైటల్ లోబ్ అని బ్రెయిన్ లో ఉంటుందండి. అది బాగా యాక్టివ్ గా పనిచేస్తే, హెల్దీగా ఉంటే హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. యాక్చువల్గా రోజు మేడం చేసింది హీలింగ్ డైలీ ఎలా హీల్ చేసుకోవాలన్న వీడియో యూట్యూబ్లో ఉందండి. నేను గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నా. దాంట్లో డీటెయిల్డ్గా అన్ని A to Z ఉన్నాయి, ఎలా హీల్ చేసుకోవాలన్నది. ఇప్పుడు మేడం చెప్పారు ఈ మైక్రోబ్స్ని, హానికరాల మైక్రోబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. కాకపోతే మనం అంత పట్టించుకోలేదు అనుకుంటాను, అందుకని ఎవరికి తెలియలేదు ఆ వీడియో. ఆల్రెడీ ఉంది వీడియో, నేను ఒకసారి గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూడండి అందరూను అది ఎలా హీల్ చేసుకోవాలన్నది. ఓకే అండి, ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా, అయితే క్లోజ్ చేసుకుందామా? ఓకే అండి. ఓకే అండి, అందరికి మేడం చాలా థ్యాంక్ యూ. ఇలాగే మీరు మా అందరికి ప్రతి వారం ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తూ ఉంటారని ఆశిస్తున్నాము.